దెబ్బకి పాకిస్తాన్ విలువిల్లాడుతోంది. భారత్ దెబ్బతో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ తలపిస్తోంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొన్న పాకిస్తాన్ ఈసారి భారత్ దెబ్బకి ఒక్కసారిగా విలువిల్లాడిపోతోంది. పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ తలపిస్తోంది. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీతో పాటుగా ప్రజలంతా అల్లా కల్లోలమవుతున్నారు. పాకిస్తాన్ ప్రజాప్రతినిధి యొక్క తీరుతో వారంతా కూడా అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఇక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గగనతలం పైకి ఇప్పటికే పాకిస్తాన్ భారత ఆ విమానాలని అలో చేయడం లేదు. దానికి సంబంధించి ఆ పహల్గామ్ దాడి ఘటన తర్వాత రోజే ఆ విషయాన్ని వెల్లడించింది. కానీ తాజాగా ఇక్కడ కేవలం పాకిస్తాన్ గగనతలపై నుంచి భారతే కాదు, ఇక ఏ విమానాలు వెళ్ళకూడదు. ఈ నిర్ణయాన్ని ఒకటి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు వెల్లడించారు. పాక్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రస్తుతం లాహోర్, కరాచీ ఈ యొక్క రెండు ప్రాంతాల్లో ఈ సిటీస్ లో ప్రముఖంగా ఏ ఒక్క విమానం కూడా వాటి గగనతలంపై నుంచి వెళ్ళడానికి వీల్లేరు. సుమారుగా ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచి మొదలు మే 1 నుంచి మే 31 వరకు కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా 4 గంటల పాటుగా ఏ విమానం కూడా ఆ గగనతలపై నుంచి వెళ్ళకూడదు. కరాచీ, లాహోర్ ప్రాంతాలు చాలా కీలకమైన ప్రాంతాలు. పాకిస్తాన్ లో ఇవి రెండు కూడా మెయిన్ సిటీస్ గా ఉన్నాయి. ప్రతిదీ కూడా పాకిస్తాన్ ఈ విషయాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్ విషయంలో లాహోర్ పై ఆధారపడి ఉంటే, పోర్ట్ విషయంలో కరాచీపై ఆధారపడి ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా గగనతలం పై నుంచి ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుందనంటే పాకిస్తాన్ ఎటువంటి ఎమర్జెన్సీ ఉందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్ లో తీరని సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ లో ఒక అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ తో కొరివితో తలగొక్కున్నట్టుగా భారత్ ని అనవసరంగా భారత్ తో పెట్టుకొని మరింతలా అతలాకుతలమవుతోంది. ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్స్ భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మీడియా కథనాలు, ఈ వార్త నేను చెప్తున్న మాట కార్యకంగా పాకిస్తాన్ మీడియా కథనాల్లో వచ్చిన వార్త. ప్రతిరోజు మే 1 నుంచి మే 31 వరకు కూడా ఈ నెల రోజుల పాటుగా ప్రతిరోజు 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉదయం 4 గంటల పాటుగా ఏ ఒక్క విమానం కూడా కరాచీ, లాహోర్ గగనతలంపై నుంచి వెళ్ళకూడదు. ప్రతిదీ కూడా ఆ సమయంలో క్లోజ్. కొన్ని విషయాల్లో మాత్రమే అక్కడ, అంటే ఇంక్లూడింగ్ వేరే దేశాలకు సంబంధించి విమానం అక్కడ వెళ్ళకూడదు ఈ గగనతలం నుంచి. అటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం సర్జికల్ స్ట్రైక్స్ అనే భయం. అటువైపుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధ విమానాలతో, ఎయిర్ జెట్స్ తో పెద్ద ఎత్తున అక్కడ ఫైటర్ జెట్స్ తో విన్యాసాలు చేస్తుంటే భారత చేతులు ముడుచుకుని కూర్చోలేదు కదా. ఈ నేపథ్యంలోనే రఫేల్ యుద్ధ విమానం రంగంలోకి దించింది. ఎల్ఓసి వెంట 4 రఫేల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ప్రస్తుతం భయపడిపోయిన పాకిస్తాన్ ఇక ఏ క్షణమైనా ఇండియా మాపైన దాడి చేయొచ్చన్న ఆలోచనతో ఇక కరాచీ, లాహోర్ లాంటి మెయిన్ సిటీస్ లో తన గగనతలపై నుంచి ఏ విమానం కూడా, అంటే ఇందాక ఇప్పటికో నిర్ణయం తీసుకుంది కదా, ఇందులో కొత్త ఏముందంటూ కూడా కనుక పాకిస్తాన్ గగనతలంపై నుంచి ఇండియన్ ఏరోప్లేన్స్ మాత్రం వెళ్ళకూడదు. ఇది మొదటగా ఉన్న నిర్ణయం. కానీ ఇప్పుడు ఈ రోజు తాజాగా లాహోర్, కరాచీ నుంచి ఏ దేశ విమానాలైనా సరే దాని గగనతలపై నుంచి వెళ్ళకూడదు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి మీకు మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాప్ లో కరాచీ అనేది ఎక్కడుంది, ఆ తర్వాత లాహోర్ ఎక్కడుంది. లాహోర్ అనేది చాలా వెరీ నియర్ బై ప్లేస్ టు పాకిస్తాన్ ఇండో పాక్ బార్డర్ చాలా సమీపంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్ఓసి పక్కనే లాహోర్. మీరు గమనిస్తే అక్కడ కనుక చండీగఢ్ పక్కనే అక్కడ గ్రీన్ కలర్ లో పక్కన కనబడుతుంది లాహోర్. సో లాహోర్ అనేది ఈ మ్యాప్ లో మీకు అక్కడ చూడొచ్చు. లాహోర్ కింద ఎడ్జ్ లో కనిపించేది కరాచీ. సో ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి గగనతలం నుంచి ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. ఒక భయం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ కి భారత్ తెరలేపే అవకాశం ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. రఫేల్ యుద్ధ విమానాలు అక్కడ ఆల్రెడీ వెంబడిస్తూ అక్కడ పాక్ సైన్యాన్ని సంబంధించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ క్షణమైనా అటువైపు నుంచి ఈ రెండు ప్రాంతాలను గనక భారత్ ఢీకొట్టగలిగితే ఇక పాకిస్తాన్ అవుట్. పాకిస్తాన్ ఈ రెండు ప్రాంతాలు చాలా కీలకం కాబట్టి రెండు ప్రాంతాలు కనుక భారత్ టార్గెట్ చేయగలిగితే ఇక అవుట్. సో ఈ నేపథ్యంలోనే 68 దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాయి. 1 కాదు 2 కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా 68 దేశాలు భారత్ వైపుగా నిలబడితే కేవలం సింగిల్ గా మిగిలిపోయింది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి ఒంటరిగా అయిపోయింది కాబట్టి ఏ ఒక్క దేశం సపోర్ట్ చేయడం లేదు. మీరు గమనించండి, బ్రిటన్ లాంటి దేశం సపోర్ట్ చేస్తోంది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది, పెద్ద ఎత్తున అటు యుఎస్ నుంచి సపోర్ట్ దొరుకుతోంది, సౌదీ నుంచి సపోర్ట్ దొరుకుతోంది. ఈ రకంగా 1 కాదు 2 కాదు 68 దేశాల నుంచి భారత్ కి సపోర్ట్ వస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ పాకిస్తాన్ ఒంటరిది అయిపోయింది. ఈ పాకిస్తాన్ కి చైనా తప్ప ఏది కూడా సహకరించలేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ప్లేన్లు కూడా గగనతలం పైకి ఎగరాలన్నా కూడా అటు చైనా నావిగేషన్ సిస్టమ్ ని ఉపయోగించే ఎగరాలి. ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ ని కూడా
బ్లాక్ చేయబోతోంది. ఇప్పటికే బ్లాక్ చేసింది, మరింతగా కఠినతరం చేసి ఇండియా కూడా నావిగేట్ సిస్టాన్ని బ్లాక్ చేయబోతోంది, పూర్తిగా దాన్ని పని చేయకుండా చేయబోతోంది. ఇదే కనుక జరిగితే డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, అన్ని విమానాలు కూడా అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీ, దీని అనరా ఎమర్జెన్సీ అంటే, ఇదే కదా ఎమర్జెన్సీ అంటే. ఏ ఒక్క ప్రయాణం జరగదు, ఏ ఒక్కరికి మెడికల్ అసిస్టెన్స్ ఉండదు, ఏ ఒక్కరికి కూడా రావాల్సినటువంటి సరైనటువంటి సదుపాయాలు రావు, అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. ఏ ఒక్కటి కూడా వారి దగ్గర ప్రొడ్యూస్ అయ్యేది బయటికి వెళ్ళదు, ట్రేడ్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇది కదా భారత్ దెబ్బ అంటే, ఇది కదా మేరా భారత్ మహాన్ అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇంకా ఏం జరగలేదు, కేవలం ఇక్కడే ఉండి మన భూభాగంలోనే ఉండి మన దగ్గర తీసుకున్న నిర్ణయాలకే ఈ పాకిస్తాన్ అల్లాడిపోతుందనంటే, ఇంకా నిజంగా యుద్ధమే కనుక మొదలు పెడితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. కేవలం మన భూభాగంలో ఉండే మన దగ్గరే కేవలం యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి, మన సత్తా ఏంటో ఇక్కడి నుంచే చూపిస్తున్నాము. ఇటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ అల్లాడిపోతుందనంటే, ఇంకా గనక భారత్ పాకిస్తాన్ పైన యుద్ధానికే కనుక దిగితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. సో మేరా భారత్ మహాన్ అని కదా ఇప్పుడు అనాల్సింది. నిజంగా ఎటువంటి యాక్షన్ రంగంలోకి దిగకుండానే పాకిస్తాన్ని అల్లాడిస్తోంది, పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది, పాకిస్తాన్ కకావికలమవుతోంది. అక్కడి ప్రజలు ఒక్కసారిగా నిజంగానే అల్లాడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ విషయం చెప్పాలి, అక్కడి ప్రజల గురించి కనీసం మనకైనా కన్సర్న్ ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ఎవరు కనుక ఉంటే మీరు సేఫ్గా వెళ్ళిపోయిన అటారీ బార్డర్ నుంచి చెప్పని పంపించేస్తున్నాం, వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం. కానీ నిజానికి ఎవరైనా కనుక భారతీయులు ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేసేది పాకిస్తాన్. సో ఇక్కడ వాళ్ళ ప్రజల గురించి కూడా మనకు కన్సర్న్ ఉంది, కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు ఉపేక్షించారు, ఏ మాత్రం కూడా వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేరు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పాకిస్తాన్లో కొనసాగుతుంది. ఏ క్షణమైనా కూడా ఇంకా భారత్ తమ యొక్క సత్తా చాటే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం కొన్ని డిసిషన్స్ మేరకే, భారత్ భూభాగం నుంచి వచ్చేటువంటి డిసిషన్స్ మేరకే పాకిస్తాన్ ఇంతలా అల్లాడిపోతుందని అంటే, రేపటి రోజు నిజంగానే మన రాఫెల్ యుద్ధ విమానాలు, మన మిసైల్స్, మన బ్రహ్మోస్, మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటువంటి కనుక రంగంలోకి దిగితే ఈ పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పాకిస్తాన్ ఇటు పరిస్థితుల్లో కూడా కనీసం భూభాగంలో ఉండదు, ఇక ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనే పేరే ఉండదు. దెర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. పాకిస్తాన్ అనే పదమే ఉండదు. అయితే పాకిస్తాన్ని ఇక్కడ చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పై కనబడుతుంది కదా, ఇది ఆర్ఏ న్యూస్, జియో న్యూస్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వెబ్సైట్లు, పాకిస్తాన్ న్యూస్ సైట్లు. ఇక్కడ మీరు చూడండి, కరాచీ లాహోర్ ఎయిర్ స్పేస్ టు ఫేస్ టెంపరరీ క్లోజర్. పాకిస్తాన్ పార్షియల్లీ క్లోజెస్ ఎయిర్ స్పేస్ ఇన్ కరాచీ అండ్ లాహోర్. సో ఇక్కడ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఏమంటున్నారు, సెక్యూరిటీ రీజన్స్ నిమిత్తం మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం అంటున్నారు. 4 గంటల పాటుగా, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల పాటుగా, నెల రోజుల పాటుగా. ఏంటి, ఎవరికి భయపడి? భారత్కి భయపడి ఆ ముఖ్యమైనటువంటి ప్రాంతాలపై నుంచి కనీసం ఏ దేశాల ఫ్లైట్ ని కూడా వెళ్ళనివ్వమని చెప్తున్నారంటే ఇది చిన్న విషయమేం కాదు. అంతలా భయపడిపోతోంది. మరి అంతలా భయపడేటువంటి ఈ పాకిస్తాన్ పైపెచ్చు భారత్ పై ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడుతోంది, ఎల్ఓసి వెంట ఎటువంటి దాడులకు తెరలేస్తోంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా, ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్లో కూడా, పర్గ్వాల్ అనేటువంటి ప్రాంతంలో, జమ్మూ సెక్టార్లో ఎటువంటి దాడులు చేస్తోంది. ఇప్పుడు కదా భారత్కి డెఫినెట్గా ఆ యాక్షన్లో దిగాల్సింది, కానీ డైరెక్ట్గా యాక్షన్లో దిగకుండా ముందుగా పాకిస్తాన్ని మొత్తాన్ని కూడా కకావికలం చేస్తోంది. మన భూభాగం నుంచి నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ అల్లాడిస్తోంది. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంకా కొనసాగే అవకాశం నెల రోజుల పాటుగా ఉండబోతోంది. సో పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడంటే, సింధు జలాలు మావి, సింధు జలాలు మేము వినియోగించుకోవాలి, మా జలాల్ని మాకు ఇవ్వండి అంటున్నాడు. ఇంకో మంత్రి అబ్బాస్ అనే మంత్రి ఏమంటున్నాడంటే, 130 అణుబాంబులు భారత్ వైపుగా ఎక్కుపెట్టున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా ఆ 130 అణుబాంబులను ప్రయోగించి సింధు జలాల ఒప్పందాన్ని మీరు కనుక రద్దు చేసినటువంటి అంశాన్ని తిరిగి స్టార్ట్ చేసి మాకు కనుక నిలివకపోతే ప్రయోగిస్తామంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేది, కానీ కేవలం మా డెసిషన్స్ పైనే మీరు అల్లాడిపోతున్నారంటే, నిజంగా మా యొక్క ఆర్మీ కనుక రంగంలోకి దిగితే మీ పరిస్థితి ఏంటి? మీకు ఆర్మీ లేదు, సంక్షోభం ఉంది, వేర్పాటువాదం ఉంది, ఇవన్నీ కొనసాగుతున్నాయి. మీరు ఎంతలా భయపడకపోతే మీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా, రైట్, మీ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి మీ ప్రముఖ ప్రాంతాల్లోనే ఎటువంటి విమానాలు వెళ్లకుండా ఎయిర్ స్పేస్ ని మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు. కొన్ని గంటల పాటు, నెల రోజుల పాటుగా ఈ నిదానం ఉండబోతుందంటే అర్థం చేసుకోండి. సర్జికల్ స్ట్రైక్ జరగబోతోంది, భారత్ నుంచి సర్జికల్ స్ట్రైక్ జరగబోతోంది. పక్కాగా వారికి సమాచారం కానీ, భయం కానీ, భక్తి కానీ ఉంది. అందుకే భారత్ ఏ క్షణమైనా కూడా ఎటువంటి విధంగా కూడా ముప్పేట దాడి చేయొచ్చు. దేశ విదేశాలు భారత్కి సపోర్ట్గా ఉన్నాయి. నిజమైనటువంటి భారతీయులంతా కూడా ఏకమయ్యారు. భారతీయులంతా కూడా మనం ఎన్ని చేసినా, ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడి, ఎటువంటి విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారి ధైర్యాన్ని కనీసం
వారి వెంట్రుకను కూడా మనం టచ్ పీకలేకపోతున్నాం. అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా పాకిస్తాన్ భయపడిపోయి ఏకంగా వారి ప్రాంతాల్లో వారి కంట్రోల్ ఉన్నటువంటి విషయాలపైన వారికి వాడే డైరెక్ట్గా పూర్తిగా ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేసుకుని అర్థం చేసుకునేటువంటి సినారియో కొనసాగుతుందనేది. ఇంకో మంత్రి అంటాడు, రక్షణ మంత్రి, మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, ఏ క్షణమైనా దాడి చేయొచ్చు కాబట్టి మేము కూడా రిటీలేట్ చేస్తాం, మేము కూడా దాడి చేస్తాం అంటున్నారు. సో మీరు దాడి చేయడం కాదు, ఫస్ట్ మీ సంగతి చక్కదిద్దుకోండి, మీ దాడి సంగతి అటు ఉంచండి. మీకు ఇంకో విషయం తెలుసా ఇంట్రెస్టింగ్ గా, పాకిస్తాన్ యుద్ధ విమానాలు కొనసాగాలన్నా, పాకిస్తాన్ సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ ముందుకు వెళ్ళాలన్నా, పాకిస్తాన్లో ఎటువంటి యుద్ధం కొనసాగాలన్నా కూడా వారి దగ్గర ఆ సామర్థ్యం కూడా లేదు, ఫైనాన్స్ లేదు, మరీ ముఖ్యంగా కనీసం అందులో పెట్రోల్ కొట్టించడానికి కూడా లేదు. మీకు తెలుసా ఇటువంటి సినారియోని పాకిస్తాన్లో. కానీ కేవలం వారంతా కూడా భారత్ యొక్క ధైర్యాన్ని, భారత్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం మాట్లాడుతున్నారు, సైకలాజికల్ వార్ఫేర్ తెరలేస్తున్నారు. ఒక సెనేటర్ ఏమంటారంటే పాకిస్తాన్ మొత్తం కూడా కేవలం 6 లక్షల సైన్యం కాదు, ఇక్కడ జనాభా ప్రతి ఒక్కరు కూడా మా సైన్యమే అంటున్నారు. మరి అదే రకంగా చూస్తే మీ జనాభా 24 కోట్లుగా ఉంటే గనక మీ జనాభా మొత్తం సైన్యంగా మారితే భారత జనాభా 140 కోట్లు. అంటే ప్రపంచ దేశాల్లో కల్లా అత్యధిక జనాభా అటువంటి భారత్లో ప్రతి ఒక్కరు సైనికుడిగా మారిపోతే మీ పరిస్థితి ఆలోచించండి. కానీ మాకు అటువంటి ఉద్దేశమే లేదు. మా ఆర్మీ మొత్తాన్ని, మీ 24 కోట్లు కాదు, ముఖ్యంగా ఆర్మీ మెన్స్ని, మా ఉద్దేశం కూడా అక్కడ ప్రజల్ని ఇబ్బంది గురిచేయాలని కాదు, ప్రజల్ని భయభ్రాంత గురిచేయాలని కాదు, కేవలం ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులని, పాకిస్తాన్ మిలిటరీని పూర్తిగా లేకుండా చేయడం, ఉగ్రవాదం అనే పదాన్ని లేకుండా చేయడమే భారత ఆర్మీ లక్ష్యం. సో మీరు కూడా డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనకపోయినా కూడా మీ వంతు బాధ్యతగా ఇంకెవరైనా స్లీపర్ సెల్స్ కనుక ఉన్నా, ఇంకెవరైనా కనుక పాకిస్తాన్ మద్దతుగా నిలబడుతున్నా, ఇంకెవరైనా పిచ్చిగా కారు కూతలు కూస్తున్నా, సోషల్ మీడియాలో పాకిస్తాన్ సపోర్ట్గా నిలబడ్డా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే భయంతో ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా, ఇంతే గ్యాప్ ఎల్ఓసి. సో ఇప్పటికే మన సైన్యం ఏం చేస్తోంది, భారత సైన్యం కాస్త ఎల్ఓసి వెంటున్నటువంటి ఆ బంకర్లను పేల్చేసి ఒక్కో అడుగు పాకిస్తాన్ వైపుగా వేస్తోంది. పాకిస్తాన్ని అక్కడటువంటి బంకర్, ఎల్ఓసి వెంటున్నటువంటి ఆ బంకర్ను కూల్చేసి అక్కడ నిలబడుతోంది, అక్కడ పాగా వేస్తోంది. ఇలా మొత్తంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్పబడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కొంచెంగా స్వాధీనం చేసుకునే పని చేస్తోంది. ఇది ఇంకా కేవలం ఒక టీజర్ మాత్రమే. మీరు చేసేటువంటి దాడికి కేవలం మేము దాన్ని డిఫెండ్ మాత్రమే చేస్తున్నాం. నిజంగానే గనక భారత సైన్యానికి, త్రివిధ దళాలకి ఇప్పటికే ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ భారత్ కనుక ఒక్కసారిగా దాడి చేయడం కనుక నిజంగానే ప్రారంభిస్తే పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఏదైనా కూడా అడ్డు తొలగాల్సిందే. పాకిస్తాన్ అనేది ఇక ప్రపంచ మ్యాప్లో లేకుండా చేసినటువంటి సత్తా, స్థైర్యం, ధైర్యం కేవలం యాక్షన్స్కి మాత్రమే ఉంది. సో ప్రస్తుతానికి ఈ 2 ప్రధాన ప్రాంతాల్లో, లాహోర్ మరియు కరాచీ, ఈ 2 ప్రాంతాల్లో కూడా అక్కడ పైనుంచి, గగనతపై నుంచి ఎటువంటి ఏరోప్లేన్స్ వెళ్లకుండా పూర్తిగా అన్నిటిని కూడా క్లోజ్ చేశారు. సుమారుగా 4 రోజుల పాటుగా ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ప్రతిరోజు 4 గంటల ఆంక్షలు కొనసాగుతాయి. దీని భయం అంతా కూడా సర్జికల్ స్ట్రైక్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పాకిస్తాన్ తలపిస్తోంది. మరి పాకిస్తాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కేవలం భారత్ కేవలం తన భూభాగంలో ఉంటూ డిసిషన్స్ మేరకే ఇటువంటి ఎమర్జెన్సీని పాకిస్తాన్లో క్రియేట్ చేయగలిగిందంటే నిజంగానే భారత ఆర్మీ, భారత సైన్యం కనుక తలుచుకుంటే పాకిస్తాన్ని ముక్కలుగా చేయడం ఖాయంగా కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు, ఇంకా పాకిస్తాన్ వైపుగా మన భారత ఆర్మీ కొనసాగుతుంది. సో మీరు కూడా డెఫినెట్గా మీ వంతు బాధ్యతగా, ఇక్కడ మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. కానీ నేను ఎందుకు ఇది పదే చెప్తున్నానంటే, అస్సాం లాంటి రాష్ట్రంలో, మేఘాలయ లాంటి రాష్ట్రంలో, సిక్కిం లాంటి ప్రాంతాలలో, మన దేశంలో మన తిండి తింటూ, మన నీళ్లు తాగుతూ, మన దగ్గరే ఉంటూ, మన బతుకుతూ ఇటువంటి కొంతమంది దుర్మార్గులు వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా, పాకిస్తాన్ మద్దతుగా నిలబడుతున్నారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. మేరా భారత్ మహాన్ అని చెప్పాల్సిన నాలుకలు కాస్త పాకిస్తాన్ వైపుగా పాట పాడుతున్నాయి. అటువంటి వాటిని గుర్తించండి, అటువంటి వారిని వేరిపారేయండి, పోలీసులకు సమాచారం అందించండి. ప్రస్తుతం ఇంకా ఈ వార్ కొనసాగుతోంది. పాకిస్తాన్ వైపుగా మన మిసైల్స్, మన రఫేల్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా కూడా ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ ని మనం చూడొచ్చు. ఏ క్షణమైనా కూడా ఒక బిగ్గెస్ట్ దాడిని పాకిస్తాన్ పైగా భారత్ చేసే అవకాశం కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగా పాకిస్తాన్ కి ఏ మాత్రం ధైర్యం లేదు, కానీ భారత్ మాత్రం డెఫినెట్ గా ఒక 4th లార్జెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి భారత్ చిన్న ఒక చీమలాగా పాకిస్తాన్ ఉంది. అటువంటి చీమని చంపేయడం కోసం అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది.
State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు